స్టేట్ గవర్నమెంట్ నుంచి తెలంగాణ సంవత్సరాలు చెప్తాడు. అంటే నేను చెప్పాల్సిందంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి చాలా పాజిటివ్గా ఉన్నమాట వాస్తవం, ఉండొచ్చు, రాసింది తప్పేం లేదు. కానీ టీఆర్ఎస్ వాళ్ళు స్టార్టింగ్ నుంచే అంటే అన్నప్రాసం రోజు కాపాల్సి పెట్టేట్టుగా మొదటి నుంచి వాళ్ళు నేషనల్ గవర్నమెంట్ ట్రై చేస్తున్నారు. వాళ్ళు చేసినంత పదేళ్ళు చేసిన తర్వాత విషయం. ఇప్పుడు కొత్త ఆర్గ్యుమెంట్ ఏంటంటే నాకు విచిత్రమైన ఆర్గ్యుమెంట్, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు, టీఆర్ఎస్ వాళ్ళు బీజేపీలో కలుస్తారు, బీజేపీలో గవర్నర్ అయిపోతాడు, ఇంకొక తెలిపిసని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు టీఆర్ఎస్ నామినేట్ చేస్తారు బీజేపీ వాళ్ళు ఏమంటున్నారు, ఆ రేవంత్ రెడ్డి పోయి ఏం చెప్పారు చెప్తారంటే రేవంత్ రెడ్డి పోయి బీజేపీకి వస్తారు వాళ్ళు చెప్తారు. అంటే ఏ పార్టీ ఒక పార్టీ వాళ్ళు ఇంకొక పార్టీ నామినేట్ చేస్తారు. ఇది విచిత్రమైన ఆర్గ్యుమెంట్. రేవంత్ రెడ్డి బీజేపీకి వెళ్తారని చెప్పేసి వాళ్ళు చెప్తే టీఆర్ఎస్ వాళ్ళు వీళ్ళు బీజేపీ చేస్తారు వాళ్ళు చెప్తే ఇదంతా ఇది కొండ మార్పిడి అంటారే మన దగ్గర వల్ల కొండ మార్పిడి అంటారు. ఆ కొండ మార్పిడిలాగా వీళ్ళు ఆర్గ్యుమెంట్ పెట్టుకుంటారు. ఎందుకు చేస్తారు ఈ పని అని డైవర్ట్ చేస్తారు ఇష్యూస్ని. ఏ ఇష్యూ వస్తుంటే ఆ ఇష్యూ పైన ఎక్స్పోజ్ చేయకుండా దాన్ని డైవర్ట్ చేసే ఉద్దేశంతో పొలిటికల్ గేమ్ ఆడుతున్నారు. పొలిటికల్ గేమ్గా కావాల్సింది. లోన్లు రద్దన్నారు, ప్రకటించారు, దానికి లోపాలు ఉన్నాయి, లోపాలు సవరించాల్సిందే, అందరికీ ఏమని మేము కోరుతున్నాము, దాని పెద్ద ప్రాబ్లం కాదు. తర్వాత హైడ్రా వచ్చింది, కొలగొట్టడం అభ్యంతరంగా. కానీ వాళ్ళు మోసపోయినటువంటి ఇంటి ఓనర్లు వాళ్ళ ఇల్లు పడగొడితే వాళ్ళ నష్టపరిహారం కానీ చేయాలి, లేకపోతే చెరువులు పంటలలో యాక్షన్ తీసుకోవచ్చు, కానీ మిగతా పైన రిటర్న్ చేసుకోవచ్చు. దాని విషయం కూడా కొంచెం ఆలోచించుకోవాల్సి వస్తుంది. మూడవది డెవలప్మెంట్ పైన ఎక్కువ హామీలు ఇస్తున్నారు. ఇప్పుడు కేసీఆర్ ఏమో సింగపూర్ సిటీ చేస్తారంటే ఈయనేమో ప్రపంచంలో లేనటువంటి సిటీని చేస్తానని ఈయన అంటాడు. ఇంత ఎక్కువ మాట్లాడే వల్ల వాగాడంపురం ఎక్కువ అయ్యే వల్ల నష్టం వస్తుంది. దాన్ని జాగ్రత్త చేసుకోవాల్సిన అవసరం ఉంది. మేమే గవర్నమెంట్ పరిపాలన మేము కోరుకోవడం లేదు. జాతీయ స్థాయిలో ఇండియా కూటమిలో ఉన్నాం, కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమిలో ఉంది. అదే మేము పరిపాలన కోరుకున్నది, కానీ పరిపాలన చక్కగా చేసుకోమని చెప్తాం. అందరూ కలుపుకోవాలి కదా. బీజేపీకి వ్యతిరేకంగా ఫైట్ చేసుకుంటే వ్యతిరేక శక్తులు కలుపుకోకుండా నేను ఒకటే చేస్తాను చెప్పేసి ఒంటరి పోగొట్టడం కరెక్ట్ కాదు. ఇప్పుడు స్టాలిన్ అందరూ కలుపుకొని చూస్తున్నాడు బీజేపీ వ్యతిరేకంగా, అందుకే ఒకసారి జైపూర్లో అవుతున్నాడు. ఇక్కడ నేను ఫెయిల్ అయ్యాడు. లేకపోతే బీజేపీ 4 సీట్లు చేస్తారు, 4 సీట్ల దగ్గర గెలిచారు తిరిగారు. అదేమంటే టీఆర్ఎస్ ఓటేసారు, అది కాదు కరెక్ట్ కాదు. వీళ్ళ ఒంటెత్తులు పోకడం వల్లనే బీజేపీ బలపడే అవకాశం ఉంది. బీజేపీ బలపడితే నష్టం వస్తుంది. ఆ విషయం జాగ్రత్త చేసుకొని చెప్తాం. మొన్న హిండెన్బర్గ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆ హిండెన్బర్గ్ రిపోర్ట్లో మన సెబీ చీఫ్ ఆమె మాధవి బుష్ ఆమె గురించి డైరెక్ట్ అలిగేషన్ పెట్టేశారు. సో సిబి చైర్మన్ ఉన్నందుకు ఆమె క్లీన్ చిట్ మన అదాని గారికి ఇచ్చింది. ఎందుకంటే ఓవర్సీస్లో ఈమెది చాలా షేర్స్ ఉంది అని. సో ఇమీడియట్గా అసలు చూస్తే మోరల్గా ఆమె రిజైన్ చేసి గవర్నమెంట్ ఈ ఇండియా బ్లాక్ ఇంక్లూడింగ్ లెఫ్ట్ పార్టీస్ ఇమీడియట్గా ఇది జేపీసీకి రిఫర్ చేయాలి అని చెప్పారు. జేపీసీ ఏర్పాటు చేయాలి. జేపీసీ ఏర్పాట్లు ఈ బీజేపీకి ఎందుకు భయము? మీకు మెజారిటీ ఉంటుంది. ఎంత పెద్ద ఆరోపణ వచ్చిన తర్వాత కూడా గవర్నమెంట్ అంగీకారం ఇవ్వడం లేదు. ఇది చాలా షేమ్ఫుల్ యాక్ట్ అని చెప్పవచ్చు. నెంబర్ 2, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఎక్కడైనా చూస్తే ముఖ్యమైన అంశం ఇది. సో ఇప్పుడు చూడండి, మన హెల్త్లో ఎంత ఖర్చు చేస్తున్నారు. ప్రపంచం వ్యాప్తంగా చూస్తే లోయెస్ట్ ఇండియా. ఇంకా అసలు మినిమం మనం ఏంటంటే కనీసం 3%
హెల్త్ మీద ఖర్చు చేయాలంటే ఓన్లీ 1.35 వాటిలో లోయెస్ట్. ఇంకా ఈ కారణం వల్ల ఏంటంటే సామాన్య ప్రజల పైన చాలా హెల్త్ గురించి ఎక్స్పెండిచర్ ఉంది. WHO ప్రపంచ స్వాస్థ్య సంస్థ ఏం చెప్పింది అంటే ఇండియాలో 5,05,00,000 మంది అవుట్ ఆఫ్ పాకెట్ ఇది హెల్త్ గురించి ఖర్చు చేస్తున్నారు. ఈ గవర్నమెంట్ బాధ్యత లేదండి. మూడో పాయింట్ ఏంటంటే ఈ న్యూ క్రిమినల్ లాస్ ఎప్పుడు పాస్ చేశారండి? పార్లమెంట్లో 146 మంది సస్పెండ్ చేసిన తర్వాత. సో ఫుల్ ఫ్లెడ్జ్ డిస్కషన్ చేయాలి, ఇంకా పబ్లిక్ నోటిఫికేషన్ ఇవ్వాలి, ఇంకా జూరిస్ట్ లేకుంటే లీగల్ ప్రొఫెషన్తో మాట్లాడాలి, కానీ ఎవరితో మాట్లాడలేదు. ఈ 3 క్రిమినల్ లాస్ చూస్తే చెప్పడానికి ఏంటంటే నాన్ కాలోనియల్ యాంటీ కాలోనియల్ అని చెప్తున్నారు, కానీ ఇప్పుడు సెక్షన్ 124 సెడిషన్ యాక్ట్ చూడండి, సూపర్ సెడిషన్ అని చెప్తున్నారు. ఎందుకంటే ఇంతకుముందు ఎవరికైనా ఓన్లీ 3 years ఉండేది, ఇప్పుడు 7 years చేశారు. పోలీస్కి పూర్తి SHO అంటే వితౌట్ ఎనీ FIR యూ కెన్ అరెస్ట్ ఎనీబడి. ఎన్ని రోజులు కూడా ఈ డిటెన్షన్లో పెట్టవచ్చు. సో దిస్ అన్యమైన చాలా క్రూయల్ లాస్. సో మొత్తం జూరిస్ట్, రిటైర్డ్ జడ్జెస్ అందరూ ఈ విషయం గురించి వాళ్ళు విమర్శ చేస్తున్నారు. ఈ క్రిమినల్ లాస్ తీసేయాలి అని లాస్ట్గా చెప్పేది ఏంటి? మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.